పండ్లు బెల్లంతో చేసుకుని ఉంటాం కదా, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్. ఇలాంటివే మనము కిచెన్ వేస్ట్ చేసుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇలాంటివే చాలా బాగా డైల్యూట్ చేసి ఇలాంటివి ఇవ్వాలి మన మొక్కలకి. అలాగే మొక్కలకి ఎక్కువగా ప్రీనింగ్ చేయరాదండి. మొక్కలకి ఎక్కువగా పెస్టిసైడ్స్ కానీ వాడవద్దు. అలాగే మొక్కల సరౌండింగ్స్ అంతా మనకి ఏరియా చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి. కొత్తగా మొక్కలను కూడా నాటుకోరాదండి. ప్రతి పనికి ఒక నిర్దిష్టమైన సమయాన్ని ఎంచుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు మనం అలా చేయరాదు. అధిక వేడి ఉన్న సమయంలో వాటరింగ్ కానీ, లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ అన్నీ మనము చేయకూడదు. అలాగే ఘాటైన కషాయాలు ఎక్కువ క్వాంటిటీలో ఈ క్రిమి సంహారక మందులు కూడా మనం వాడకూడదండి. అలాగే మొక్కలు వాడిపోకుండా ఉండాలంటే ఎప్సమ్ సాల్ట్ అనేది మన మొక్కలకి ఇవ్వాలి. మెగ్నీషియం క్లోరైడ్ కదా, కాబట్టి ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్కలకి ఇస్తూ ఉండాలి. ఒకవేళ అది లేదు అనుకుంటే బీట్రూట్ ద్రావణం కానీ, బచ్చలాకు ద్రావణం కూడా మనం ఇచ్చుకోవచ్చు. కుండీల్లో మట్టి అనేది గుళ్ళగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే మనం